లేనప్పుడు కూడా, అన్ని నష్టపోయినప్పుడు కూడా, తనను ప్రేమించిన వారు అందరూ వ్యతిరేకులైనప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే ప్రభు వెళ్ళు నేను నీతో ఉంటానన్నాడు. కాబట్టి నేర్చుకోవాల్సిన మాట, దేవుని చిత్తాన్ని నీ ఇష్టం కాకుండా, నా ఇష్టం కాకుండా దేవుని చిత్తాన్ని మనం అడిగి తెలుసుకుంటే ప్రభు మన జీవితాల్లో అది కష్ట సమయాల్లో కూడా, ఒంటరి పరిస్థితుల్లో కూడా, నిన్ను ప్రేమించేవారు ఎవరు లేకపోయినప్పటికీ కూడా, నువ్వు కృంగిపోయి నిరుత్సాహం నిరాశలో ఉన్నప్పుడు కూడా నీకు ధైర్యం ఇచ్చేది, నీకు విజయాన్ని ఇచ్చేది ఏంటంటే దేవుని సన్నిధి. హల్లెలూయా. దావీదు దేవునిపై ఎక్కువగా ఆధారపడుతూ వచ్చేవాడు. కాబట్టి రెండో మాటలు మనం నేర్చుకోవాలి. మొదటిదేమో దేవుని సన్నిధిలో ఏం పొందుకున్నాడు? శక్తి పొందుకున్నాడు. రెండో మాట, దేవుని సన్నిధిలో ఏం పొందుకున్నాడంటే దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. రెండోది ఏంది? దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. దేవా నన్ను ఇలా వెళ్ళమంటావా వద్దంటావా? అలా ఒంటరి పరిస్థితులు కూడా వెళ్ళమంటావా వద్దంటావా? మన జీవితాల్లో కూడా మీరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒంటరి కృంగిపోతున్నప్పుడు కూడా ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలా. అతను దావీదు ఎవరి దగ్గర ఏడవలేదు, దేవుని దగ్గర బాగా ఏడ్చాడు, మిక్కిలి ఏడ్చాడని ఉంటుంది ఆ అధ్యాయంలో. కాబట్టి ఒంటరి పరిస్థితుల్లో కూడా మనం దేవుని